నమస్కారం అందరికీ. ఈరోజు మీ ముందుకి ఒక గొప్పనైనటువంటి ఆలయాన్ని తీసుకొని వచ్చిన. ఇది ఎక్కడో లేదు, తుగ్గుడలనే ఉంటుంది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. నమస్కారం అందరికీ. ఈరోజు మీ ముందుకి ఒక గొప్పనైనటువంటి ఆలయాన్ని తీసుకొని వచ్చిన. ఇది ఎక్కడో లేదు, తుగ్గుడలనే ఉంటుంది. తుగ్గుడ ఏదైతే మన ఔటర్ రింగ్ రోడ్ దిగుతామో దాని పక్కనే ఉంటుంది అనమాట. స్వయముగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది. పైన ఉంటుంది, చూడండి ఎంత బాగుందో పైన. అది చూపించాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఆలయం. లోపలికి వెళ్ళి మొత్తం ఆలయం గురించి మొత్తం తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇంకా శివాలయం అవన్నీ ఉంటాయి అన్నమాట. లోపల చాలా దీన్ని దేవుల గట్టు అని కూడా పిలుస్తారు. ఇవన్నీ అసలు ఏంది ఆలయం, ఆలయం గురించి చరిత్ర ఏం చేసి లోపలికి వెళ్తూ మాట్లాడుకున్నది అనుకో. పైకి వెళ్ళొచ్చు అనమాట. అంటే నార్మల్గా అయితే స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ కాకుండా కూడా కారు కూడా పైకి వెళ్తుంది అంట. తెలీదు, నేను అది కూడా చూపిస్తా ఎట్లా వెళ్తుంది అని చెప్పి. నార్మల్ అంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి, పెద్ద ఏం లేదు, తక్కువనే ఉన్నాయి, వెళ్ళొచ్చు. అండ్ పైకి వెళ్ళి చూద్దాం. మనం మెట్లకి పైకి రాగానే మనకి రైట్ సైడ్లో వాటర్ ట్యాంకులు కనిపిస్తాయి కాళ్ళు కడుక్కోవడానికి. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ కి ముందు మనకి ఒక కళ్యాణ మండపం కనిపిస్తుంది. ఈ కళ్యాణ మండపం చూస్తే తెలుస్తుంది ఈ ఆలయం ఎంత పురాతనమైనదో. అలా మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ చెట్లు కొండల మధ్యలో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ కింద చూస్తే ఒక పెద్ద బండరాయికి ఆంజనేయ స్వామి స్వయముగా వెలిచిన, ఒక బండరాయికి స్వయముగా వెలిచిన, అది చూపిస్తారండి ఫస్ట్. ఏదైతే గుండుకి హనుమంతుల వారి స్వయముగా వెలిచిరో ఆ గుండుకే పైన స్వామివారు వెంకటేశ్వర స్వామివారు పాదం పెట్టిరంట. ఆ పాదముద్దలు కూడా ఉన్నాయి, స్వయంగా స్వామివారే పాదం పెట్టిరండి. ఇక్కడ ఆ పాదముద్దలు కూడా ఉన్నాయి. రండి పైకి వెళ్ళి ఆ పాదముద్దలు కూడా చూద్దాం. ఇది మన బండ ఏదైతే ఎక్కి పైకి వస్తామో, పైకి వచ్చిన తర్వాత చూస్తే ఈ నుంచి చూస్తే కనిపిస్తుంది గోపురం. మెయిన్ ఆలయం ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి, చూడండి అసలు ఈ గుట్టకి ఏమాత్రం అంటే డిస్టర్బెన్స్ అనేది ఏంది లేకుండా ఆ గుట్ట పైనే ఆ గోపురం అనేది కట్టారు. చాలా అంటే చాలా బాగుంది సార్, చూడండి మీరు. ఏడు కొండలు శ్రీవారి పాదాలు చూస్తుంటే తిరుపతికి పోయిన ఫీల్ వస్తుంది. ఇక్కడ ఉన్న వీటన్నిటితోని తిరుపతికి లింక్ ఉంది. ఆ స్టోరీ ఏందనేది మనం తెలుసుకుందాం. చూడండి, ఒక గృహ లోపలికి వెళ్తున్నట్టు ఉంటది. ఆ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని ఏడు కొండలు దాటుకుని ఎట్లా పోవాలో ఇక్కడ కూడా ఎట్లా అంటే, ఇక్కడ 7 కొండలు ఉండవు, 7 కొండలు ఎక్కి పోవాల్సిన అవసరం లేదు. బట్ ఏడు ఇవి ఉన్నాయి చేసిన 7 కొండలు ఇవి ఉంటే ఇవి దాటుకుని వెళ్ళాలన్నమాట. అలా
అలా లోపలికి వచ్చిన తర్వాత మనకి ధ్వజస్తంభం కనిపిస్తది. దాని పక్కల్నే ఒక గుండుకు విగ్రహాలు ఉంటాయి. ఈయన పేరు మంచికంటి వెంకన్న, దేవరకొండలో ఉండేవాడంట. ఈయనకి కండ్లు లేవు. అయితే వీళ్ళ ఊర్లో ఒకరుండి తిరుపతికి పోయిరా నీ కండ్లు వస్తాయని చెబితే అప్పుడు 25 ఎడ్ల బండ్లు కట్టుకొని తిరుపతికి బయలుదేరిండు. ఇప్పుడు ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో విశ్రాంతి కోసమని ఆగి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న మంచుకంటి వెంకన్న కల్లోకి నామాలు పెట్టుకున్న చిన్న పిల్లోడి రూపంలో స్వామివారు వచ్చి నేను ఇక్కడే ఉన్నా, నాకు ఇక్కడే పూజలు చేయని చెప్పగా ఇద్దరి భార్యలతో వచ్చి ఈ బండరాల మధ్యలో స్వామివారు ఎక్కడున్నారని వెతికి పూజలు చేశారంట. ఇంకా ఈడ స్వామివారి కోసం కోనేరు కూడా కట్టించిందంట. అది కట్టించిన తర్వాత ఆయనకి కండ్లు వచ్చినాయంట. ఇక్కడ పైకి చూస్తే చెన్నకేశవ స్వామి చుట్టూ ఒకసారి వెళ్ళి తీసుకో. ముందు ఒక గృహలో గరత్మంతుడు ఉంటాడు. గరుత్మంతుడు పక్కలనే శివలింగం ఉంటది. ఈ శివలింగం కిందికి ఉంటది భూగర్భంలో. ఈ శివలింగానికి ఓ చరిత్ర ఉంది. కొన్ని వేల సంవత్సరాల కింద భూలోక విహారానికి శివుడు పార్వతి సమేతుడై వచ్చిండంట. వచ్చినప్పుడు ఇక్కడున్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుండంట. అప్పుడే ఈ నగరానికి శ్రీనగరం అనే పేరు కూడా పెట్టిండంట. ఇప్పుడు ఇంకా మనం కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని పోదాం. మళ్ళా మనకి ఈడ స్వయంభూ వెలిసిన ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. సంవత్సరాల కింద స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసిండు అన్నట్టు. ఇక్కడ వంశం పారంపర్యం వాళ్ళది, ఇప్పుడు ధర్మకర్తలు వాళ్ళే. శేషం జగన్నాథాచార్యులు, శేషం శ్రీనివాసాచార్యులు అని వారు అర్చకులు వాళ్ళే, వంశం పారంపర్యం వాళ్ళు. ఇప్పుడు 6వ తరం నడుస్తుంది. ఈ దగ్గర దగ్గర 3700 సంవత్సరాల కింద గుడి అన్నట్టు. అప్పటి నుంచి నడుస్తుంది. ఇప్పుడు 6వ తరం నడుస్తుంది. అయితే ఇక్కడ పక్కన ద్వేషం దగ్గర 3 విగ్రహాలను చూసాను. వాళ్ళు వైశ్యులు అన్నట్టు. వాళ్ళకే దేవుడు కళ్ళలో కనపడి ఇక్కడ గుట్టలల్లో గుహలల్లో వెలిసిన అని చెప్పిండు అన్నట్టు. వాళ్ళు తిరుపతి పోతున్నారు. మార్గ మధ్యలో భగవంతుడు కళ్ళలో కనపడి చెప్పిండు అన్నట్టు. ఇక్కడ నేను అందాక రానవసరం లేదు, నేను ఇక్కడనే కొండ గుహలలో గుట్టల గుహలు ఉన్నా అని చెప్పేది. పక్కనే మన మంకాల్లో పోయి పంతులను తీసుకొచ్చి ఊరోళ్ళందరూ తీసుకొచ్చి వెతికితే అప్పుడు స్వామి ఇక్కడ కనపడ్డాడు అన్నట్టు. అయితే స్వామి ఏంటంటే చిరుమందహాసం ఉంటుంది స్వామి, చిరునవ్వు నవ్వుతుంటాడు స్వామి. ఇప్పటికీ కోరిన కోరికలు తీరుస్తుంది కదా, అదే స్పెషల్ స్వామిది. అట్లా స్వామి వారి పాదాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మన హనుమంతుడి పక్కన స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ పైన నుంచి పాదాలు స్వామి వారు అక్కడ నిలబడి చూసి. ఇంకోటి విచిత్రం ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి కదా గుండ్లు, అవన్నీ గాలిలోనే ఉన్నాయి, కింద ఆధారం ఏం లేదు వాటి. భగవంతుడు అట్లా ఏర్పరచుకున్నట్ల అట్లా. ఇది శివాలయం ఉంటుంది, అద్వైతం దాని తర్వాత శివాలయం, భవానీ శంకరుడు అన్నట్టు స్వామి. అట్లా తర్వాత మన సింధూర గణపతి, లక్ష్మీ గణపతి అది. అట్లా ఇక ప్రతి సంవత్సరము మన అది పాల్గొన మాసంలో మన పౌర్ణమి, ఇది హోలీ పౌర్ణమి, దానికి బిఫోర్ 3-4 రోజుల ముందు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు 4 days చాలా గ్రాండ్గా జరుగుతాయి అన్నట్టు. అట్లా అది తర్వాత వైకుంఠ ఏకాదశి కూడా జరుగుతుంది. ఇక్కడ ఉదయం 3 గంటల నుంచి లైన్ నడుస్తుంటుంది. 2 గంటలకే వచ్చి కూర్చుంటారు జనాలు. అట్లా వచ్చి దర్శనం కోసం చూస్తుంటారు అన్నట్టు. ఉదయం 2 గంటల నుంచి వచ్చి లైన్లో కూర్చుంటారు. అట్లా అది వైకుంఠ ఏకాదశి ఒకటి. తర్వాత ఈ బ్రహ్మోత్సవాలు ఇక్కడ గ్రాండ్గా జరుగుతాయి అన్నట్టు. ఇక్కడ చుట్టుపక్కల నుంచి వస్తారు, దూరం నుంచి కూడా వస్తారు స్వామి దర్శించుకునేందుకు.
అట్లా అది. అంటే మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు స్వామి ఇక్కడ? నేను వచ్చిపోతుంటాను, మా బంధువులు ఈ మోసపరమైన వాళ్ళు వీలు కానప్పుడు నన్ను రమ్మంటే వస్తాను అట్లా. నేను అంటే 5 సంవత్సరాల నుంచి మా బంధువులు వాళ్ళు, అదే అప్పుడప్పుడు వచ్చేస్తుంటారు. పబ్లిక్ బాగానే వస్తున్నారు అప్పుడు శనివారం నాడు లైన్ ఉంటుంది కదా, సాటర్డే లైన్ బాగుంటుంది, లైన్ ఉంటుంది. వాళ్ళకి భక్తుల కోరికలు కూడా తీరుతాయి స్వామి దగ్గర, ఏది కోరుకున్నా అది తీరుతాయి అన్నట్టు. అట్లా ఎవరైనా చెప్పారా స్వామి? అట్లా అయిందంటే చాలా మంది భక్తులు అట్లా ఒకరికి 50 lakhs ఇవ్వాలి, స్వామి ఇస్తలేరు అని చెప్పి ఇక్కడ అనగానే స్వామి ఒకటి ఇచ్చినా తీసుకోవాలి, అడగొద్దు, వార్నింగ్ ఇచ్చిండు. స్వామి ఏం చేసిండే మాయ కథ, వాడు అయ్యా నీ డబ్బులు ఇస్తారా నాయన అని చెప్పేసి వాపస్ ఇచ్చేసిండు. అయితే అక్కడ దగ్గరనే కోనేరు ఉంటుంది, ఆ వయసులే వాళ్ళు కోనేరు చూపించారు స్వామివారి పుష్కర్ ముందుగా ఓపెన్ ప్లేస్ ఉందా, రైట్ సైడ్ కోనేరు ఉంటుంది, చిన్న గుడి ఉంటుంది, గుడి ముందర కోనేరు ఉంటుంది, స్టెప్స్ ఉంటాయి, మంచి చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది, కోనేరు స్వామివారి పుష్కరిణి అన్నట్టు. అది అక్కడి నుంచి నీళ్ళు చేస్తాము రోజు, అక్కడ నుంచి వచ్చి స్వామి అభిషేకాన్ని చేస్తాము. మామూలుగా బోరు కూడా ఉంది కానీ బోర్తో వాటర్ అవుతాయి, అభిషేకాన్ని నీళ్ళు తీసుకుంటాం. అంటే కోనేరులో ఆటోమేటిక్ గా కోనేరు స్టెప్స్ ఆటోమేటిక్ వస్తాయి, నీళ్ళు ఊరుతుంటాయి. కాకపోతే కొంచెం శిథిలావస్థకు వచ్చింది, ఇక దానికి కొంచెం బాగా చేసేది ఉంది అట్లా. అట్లా ఇక మామూలుగా వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు కూడా జరుగుతాయి అట్లా. ఇది ఏంటంటే స్పెషల్ భగవంతుడు కోరిన కోరికలు తీర్చుడు అంతే స్వామి. అట్లా చాలా మంది తిరుపతి విసేన వాళ్ళకు వాళ్ళ భగవంతుడు వాళ్ళ కళ్ళు కనపడి తిరుపతి పోలేదు అని అంటారు స్వామి, కళ్ళు కనపడి అట్లా. అది సంగతి. ఇది ఈ ఆలయం గురించి చరిత్ర కానీ స్వామివారి మహిమ గురించి స్వామివారు మొత్తం చెప్పారు. ఇదన్నమాట దీని నుంచి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద. తిరుపతికి పోతే వచ్చే మోక్షం, తిరుపతికి పోతే కలిగే మనశ్శాంతి ఈ ఆలయానికి వస్తే కూడా అటువంటి అనుభూతి కలుగుతుంది. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో తుక్కుగూడలో ఉంది. వీలైతే తప్పకుండా పోయిరండి, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో అద్భుతంగా ఉంటది. చూసిరు కదా ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి అని, చరిత్ర కానీ, ఇక్కడ ఆ స్వామి ఎలా వెలిచిండు, ఏమేమి ఉంది, అసలు ఆలయం ఎట్లని చెప్పేసి మొత్తం చూసారు కదా. చాలా అంటే చాలా బాగుంది. సిటీకి దగ్గర అంటే దగ్గరేం కదా, మరి పర్లేదు, మరి దగ్గర అంటే ప్రకృతి వాతావరణంలో స్వచ్ఛమైన గాలి, నీరు ఉన్న చోట చాలా అంటే చాలా బాగుంది ఆలయం. చుట్టూ మొత్తం ప్రకృతి వాతావరణంలో కొండపైన పెద్ద పెద్ద బండరాల మధ్యలో, బండరాల పైన ఆ స్వామి ఉండి చాలా అంటే చాలా బాగుంది. మీరు వచ్చి దర్శనం చేసుకోండి. ఎక్కడుందంటే తుక్కుగూడ దగ్గరనే ఉంటుంది. మనం శ్రీశైలం వెళ్తూ ఉంటే తుక్కుగూడ వస్తుంది కదా, తుక్కుగూడ పక్కనే ఉంటుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. మీకు కావాలంటే నేను పక్కన ఇక్కడ మ్యాప్ లొకేషన్ పెడతా, మీరు కూడా ఆ మ్యాప్ చూసి వచ్చేసేయండి, మ్యాప్లో అలా సెర్చ్ చేసి వచ్చేసేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు ఇంకా తీసుకొస్తూనే ఉంటాం. మీరు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం. అలా బాయ్.